మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న మొత్తం పేరెంట్స్ అందరూ కూడా ప్రస్తుతానికి ఒకటే గూగుల్ చేస్తున్నారు. అదేంటంటే బీహార్లో పిల్లలు అసలు ఏం తింటున్నారు అని చెప్పి. ఎస్, మీరు వింటున్న నిజం. ఎందుకంటే ఒక వైభవ్ సూర్యవంశీ మనందరికీ తెలిసిందే 15 ఏళ్ల వయసులోనే సెంచరీలు బఠానీలు తిన్నట్టు తింటూ ఉన్నాడు అనమాట. సో మరి వైభవ్ సూర్యవంశీ మాత్రమే అనుకుంటే వైభవ్ సూర్యవంశీ వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు చేరిపోయాడు అనమాట, ఆశీర్వాద్ సూర్యవంశీ. అండ్ ఇక్కడ జస్ట్ అబ్బాయిలు మాత్రమేనా అంటే మాత్రం ఒక అమ్మాయి వచ్చేసింది 15 ఏళ్ల అక్షరా గుప్తా. ఈ అమ్మాయి వచ్చేసి ఏకంగా ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది. సో వీళ్ళందరూ కలిసి బీహార్ నుంచే వచ్చారు. అండ్ బీహార్లో నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అసలు ఇలా ఆడుతున్నారు, వీళ్ళ ఎనర్జీ సీక్రెట్ ఏంటి, వీళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇప్పుడు గూగుల్ చేస్తూ ఉన్నారనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ముందు వీడియోకి లైక్ కొట్టండి అండ్ కంటిన్యూ చేయండి. నేను మీ పవన్ కృష్ణ ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేశాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే వైభవ్ సూర్యవంశీ జస్ట్ 12 years ఏజ్ లోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలు అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. అండ్ ఇండియాలో అండర్-19 జట్టులో చేరిన వైభవ్ ఆస్ట్రేలియా అండర్-19 పైన జస్ట్ కేవలం 58 బాల్స్లోనే సెంచరీ వాది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అండ్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి ఎలా చెడు కూడా ఆడుకున్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే అనమాట. ప్రతి ఒక్క టీం కూడా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడం ఎలా అనే దాని గురించి 40 నిమిషాల పాటు వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారంటే ఈ 15 ఏళ్ల కుర్రాడు ఎలా దడదడలాడిచ్చాడు అనేది మనందరికీ అర్థమైపోతుంది. సో మరి వైభవ్ సూర్యవంశీ అనుకుంటే వైభవ్ సూర్యవంశీ వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు ఇదే దారిలో దిగిపోయాడనమాట. సో ఇతని పేరే ఆశీర్వాద్ సూర్యవంశీ. పేర్లు మాత్రం ఒక రేంజ్ లో పెట్టేశారు కదా. ఎస్, పేరుకు తగ్గట్టుగానే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా 10 ఏళ్ల వయసులోనే సెంచరీ కొట్టేశాడనమాట. సమస్తిపూర్లో జరిగిన ఒక లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో జస్ట్ 87 బాల్స్ లో 103 రన్స్ చేశాడు. అది కూడా 24 1 6. ఇలా 10 ఏళ్ల వయసులోనే సెంచరీ కొట్టేసేసరికి అందరు ఇప్పుడు షాక్ అయిపోతున్నారనమాట. ఏదేమైనా కూడా 10 ఏళ్ల వయసులో మనం ఏం చేసేవాళ్ళం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ ఈ బీహార్ నుంచి జస్ట్ అబ్బాయిలు మాత్రమే దుమ్ము లేపుతున్నారంటే లేదు నాన్న, అమ్మాయి వచ్చి నేను తుఫాన్ సృష్టిస్తాను అని చెప్పి అంటుంది అనమాట. ఆ అమ్మాయి పేరే అక్షరా గుప్తా. 15 ఏళ్ల ఈ బీహారీ అమ్మాయి అండర్-19 మహిళా జట్టుకి క్యాప్టెన్ కూడా. సో ఈ జూన్ 18న 2026లో జరిగిన BCA మహిళా టోర్నమెంట్లో బీహార్ క్రికెట్ అసోసియేషన్ మహిళా క్రికెట్ టోర్నమెంట్లో ఒక కొత్త చరిత్ర సృష్టించిందనమాట. ఇది నా భూతో నా భవిష్యత్తు. కేవలం 126 బాల్స్లో 1 సెంచరీ కాదు, 2 సెంచరీ కాదు, 3 సెంచరీలు చేసేసింది అనమాట. ఒకటే ఇన్నింగ్స్లో 306 రన్స్ చేసింది ఈ అమ్మాయి. ఇందులో 55 4లు 8 సిక్సర్లతోని మొత్తానికైతే 250 స్ట్రైక్ రేట్తోని చుక్కలు చూపించింది ఈ అమ్మాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, హాఫ్ సెంచరీ ఎన్ని బాల్స్లో ఖతం చేసింది తెలుసా ఈ అమ్మాయి? జస్ట్ 16 బాల్స్. వైభవ్ సూర్యవంశీ గుర్తొచ్చాడు కదా. అండ్ అంతేకాదు, సెంచరీ కంప్లీట్ చేయడానికి జస్ట్ 34 బాల్స్ మాత్రమే తీసుకుంది. సో 34 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ అమ్మాయి మిగతా 126 బాల్స్ ఆడిందంటే ఈజీగా 3 సెంచరీలు చేయాల్సిందే కదా. సో ఏదేమైనప్పటికీ కూడా ఏక్ బిహారీ సప్పే బారీ అని చెప్పేసి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. అంటే ఏంటి అంటారా, అంటే ఒక్క బిహారీ అతను చాలు ఎవరినైనా సరే మడత పెట్టి కొట్టేస్తాడు అనమాట. సో వీళ్ళు సెంచరీలు ఇంత ఈజీగా కొట్టేస్తున్నారు కదా, మరి లైఫ్ కూడా అంతే ఈజీగా ఉందంటే మాత్రం కానే కాదు. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా సూర్యవంశీ బ్రదర్స్ వైభవ్ అండ్ ఆశీర్వాద్ సూర్యవంశీ వీళ్ళిద్దరు ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే మాత్రం ఎవరైనా సరే చలించిపోవాల్సిందే. ముఖ్యంగా వీళ్ళు బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఫ్రెండ్స్. అండ్ వీరి తండ్రి పేరు వచ్చేసి సంజీవ్ సూర్యవంశీ. ఇతను ఒక సాధారణ రైతు మాత్రమే అనమాట. జీవితంలో అతను ఒక క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అతను ఒక రైతులాగా మారిపోయాడు. బట్ స్టిల్ చిన్నప్పుడే తన కొడుకు వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో చాలా చక్కగా ఆడుతున్న దాన్ని చూసి గమనించి నేను అవ్వలేని దాన్ని నా కొడుకు చేసి చూపిస్తాడు అని నమ్మి తన సొంత పొలంలోనే ఒక చిన్న క్రికెట్ గ్రౌండ్ ని క్రియేట్ చేసి అక్కడ వైభవ్ సూర్యవంశీకి ఫస్ట్ కోచ్ అయిపోయాడు వైభవ్ సూర్యవంశీ తండ్రి. అండ్ అంతేకాదు, వైభవ్ సూర్యవంశీకి డైలీ బస్సులో 2 గంటల పాటు ట్రావెల్ చేసి క్రికెట్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని గమనించి తనకున్న పొలాన్ని అమ్మేసి వైభవ్ సూర్యవంశీ కోసమే ఒక స్పెషల్గా కారు కూడా తీసుకున్నాడు ఇతను. అండ్ అంతేకాకుండా వైభవ్ సూర్యవంశీ వాళ్ళ మదర్ కూడా రోజు ఉదయాన్నే 3 గంటలకే లేచి వైభవ్ సూర్యవంశీ కోసం ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ని తయారు చేసి ఇచ్చేదనమాట. సో వైభవ్ సూర్యవంశీ వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడంటే అక్కడ వైభవ్ సూర్యవంశీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు నమ్మకమే కారణం అనమాట. అండ్ అబ్బాయిలే అనుకుంటే ఇప్పుడు వచ్చిన అమ్మాయి గురించి కూడా మాట్లాడుకోవాలి, అక్షరా గుప్తా. ఈ అమ్మాయి జస్ట్ 15 ఏళ్ల వయసు. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి తూర్పు చంపారన్ జిల్లాకి సంబంధించిన రక్సాల్ అనే ఒక గ్రామంకి చెందిన అమ్మాయి అనమాట. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన ఈ అమ్మాయి కుటుంబం ఇచ్చిన పూర్తి మద్దతుతో క్రికెట్ ను కెరీర్ గా ఈ స్థాయి దాకా ఎదిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చంపారన్ అన్న ఈ గ్రామం గురించి మీకు చెప్పాలంటే లగాన్ సినిమా గుర్తుందా? లగాన్ సినిమా జరిగింది కూడా ఈ చంపారన్ గ్రామంలోనే. అండ్ ఇది ఇట్స్ ఎ రియల్ స్టోరీ ఫ్రెండ్స్. లగాన్ సినిమా అనేది ఒక రియల్ స్టోరీ అని మీ అందరికి తెలిసిందే కదా. సో ఈ లగాన్ సినిమా యాక్చువల్ స్టోరీ జరిగింది ఎక్కడంటే చంపారన్లోనే. అక్కడే ఆ టైంలో అక్కడున్న ప్రజలు ఒక టీమ్ 11 లా ఫామ్ అయ్యి
అప్పట్లో ఉన్న బ్రిటిషర్స్కి చుక్కలు చూపించి వాళ్ళని ఫస్ట్ 2 సంవత్సరాల పాటు ఇండియా నుంచి బయటికి పంపించేశారనమాట. సో ఒక రకంగా చూసుకుంటే ఆ బ్లడ్ అండ్ సాయిల్లోనే క్రికెట్ అనేది నరనరాల్లో ఇంకిపోయిందనడానికి ఇదే నిదర్శనం. ఏదేమైనప్పటికి కూడా బీహార్ క్రికెట్కి ఒక వరంలా దొరికారు ఈ ముగ్గురు. ఎందుకంటే బీహార్ క్రికెట్ అసోసియేషన్ గతంలో ఎన్నో ఇష్యూస్ వల్ల చాలాసార్లు బ్యాన్కి గురైందనమాట. దీనివల్ల అక్కడ క్రికెట్ అనేది ఆల్మోస్ట్ కనుమరుగైపోయే అవకాశం కూడా కనిపించింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ప్లేయర్స్ వచ్చేసరికి అక్కడున్న యూత్కి మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం బీసీఏ కూడా కావాల్సినంత, అదే బీహార్ క్రికెట్ అసోసియేషన్ కూడా కావాల్సినంత పబ్లిసిటీ దొరికింది. అండ్ ఫ్రెండ్స్, బీహార్ మనకి బెస్ట్ ప్లేయర్స్ ఇవ్వడం ఇదేం కొత్త ఏం కాదు. ముఖ్యంగా మన ఎంఎస్ ధోని గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశపు అత్యంత విజయవంతమైన మన కెప్టెన్ ధోని, తలా ఫర్ ఏ రీజన్. ఎస్, ఇతను కూడా ఒకప్పటి ఉమ్మడి బీహార్ అంటే ప్రస్తుతం జార్ఖండ్లో రాంచీలో జన్మించారనమాట. ఆయన తన కెరీర్ ప్రారంభంలో డొమెస్టిక్ క్రికెట్ను బీహార్ జట్టు తరపు నుంచి ఆడాడు. సో ఇది మర్చిపోవద్దు. అండ్ అంతేకాకుండా మన వన్ అండ్ ఓన్లీ పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ పాట్నాలో జన్మించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం భారత్ జట్టులో ఒక ఎంత ఇంపార్టెంట్ ఆటగాడో మనందరూ తెలిసిందే. అటు పాకిస్తాన్తో మ్యాచ్ అయినా, లేకపోతే ఎస్ఆర్ఎస్ తరపు నుంచి మ్యాచ్ అయినా, లేకపోతే T20 మ్యాచ్ అయినా, ఏదైనా సరే వస్తాడు, కొడతాడు, వెళ్తాడు, వస్తాడు, కొడతాడు, వెళ్తాడు, రిపీట్. సో ఇతను కూడా బీహార్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో బీహార్ క్రికెట్లో ఉన్న సమస్యల వల్ల ఇతను జార్ఖండ్కు మారి అక్కడి నుంచి ఎదిగాడు అనమాట. అండ్ అంతేకాకుండా కీర్తి ఆజాద్, సబా కరీం, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఇలాంటి ఎంతో మంది క్రికెటర్స్ని మనకి అందించింది కూడా మన బీహారే అనమాట. సో వీడియో అంతా చూసాక షబ్బాస్ బీహార్ బచ్చాస్ అని చెప్పి అనుకుంటున్నారా? మరి అది అనుకుంటే ఏం సరిపోతుంది, కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంత మంచి వీడియోస్ ఇంకా తీసుకొని రావాలని కోరుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ, సదా మీ సేవలో ఇంకొక వీడియోతోనే తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.